గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మ్యామ్ ఇప్పుడే ఐ థింక్ మీరు మీటింగ్లో ఉన్నప్పుడు అందినటువంటి అప్డేట్, కేసీఆర్ గారికి సిట్ నోటీసులు జారీ చేసింది ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో. ఆల్రెడీ హరీష్ రావు, కేటీఆర్ అండ్ తర్వాత సంతోష్ రావు వెళ్ళారు. ఇప్పుడు కేసీఆర్కి నోటీసులు జారీ చేశారు. మీరు ఎక్స్పెక్ట్ చేశారా? అంటే నేను ఒకటి మాత్రం క్లియర్గా ఎక్స్పెక్ట్ చేశానండి. మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి కాబట్టి దీనికోసం రేవంత్ రెడ్డి గారు బాగా ఈ అంశాన్ని వాడుకుంటారని ఎక్స్పెక్ట్ చేశాను. ఆ వాడకంలో భాగంగానే కేసీఆర్ గారికి నోటీసులు వచ్చినాయని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇన్ని రోజులు 2 ఏళ్ల నుంచి మీరు నోటీసులు ఇచ్చిన వాళ్ళు మీకు చెప్పిన జవాబులు, దాంతో మీరు ఏం చేశారో చెప్పాలి. ఇంతవరకు ఏం చెప్పలేదు కదా. నోటీసులు ఇచ్చుకుంటూ పోయినారు ప్రతి ఒక్కరికి. అసలు చర్యలు ఉంటాయా లేదా తెలియదు, బాధ్యులు ఎవరన్నది కనిపెట్టారా లేదా తెలియదు. సో టీవీ సీరియల్ లెక్క 2 సంవత్సరాల నుంచి ఈ సిట్టు నడుస్తూ ఉంది. దానిలో భాగంగా రాజకీయంగా వాడుకోవడానికే ప్రతి ఒక్కరికి నోటీసులు ఇస్తున్నారని నేను అనుకుంటున్నాను. రిజల్ట్ రావాలి, కరెక్ట్ ట్రాన్స్పరెంట్ వేలో ఇన్వెస్టిగేషన్ జరగాలని నేను కోరుకుంటున్నాను. మీ ఫ్యామిలీ ఫోన్ ట్యాప్ అయింది కూడా మీరు డైరెక్ట్గానే ఆరోపణలు చేసిన నేపథ్యంలో, ఒకవేళ నిజంగానే మీ ఫ్యామిలీ వాళ్ళే ఒకవేళ ట్యాపింగ్లో ఇన్వాల్వ్ అయి ఉంటే వాట్ విల్ బీ యువర్ రియాక్షన్? తెలీదమ్మా, అన్ఫార్చునేట్లీ ఇటువంటి సిచ్యువేషన్ వచ్చింది. ఈ విషయం తెలిసినప్పటి నుంచి కూడా నేనే చాలా బాధలో ఉన్నాను. బట్ జరిగింది, నేను చేయడానికి ఏం లేదు. బాధపడి కుటుంబం కూడా అంత భయంకరంగా విచ్ఛిన్నమైన పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు. సో ఈ అంశంలో అల్టిమేట్గా నేను కోరుకునేది ఒకటే, నాలాగా ఎంతోమంది బాధితులు ఉన్నారు, వారికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. సిట్ నోటీసులు మీకు కూడా జారీ చేస్తుంది, మిమ్మల్ని కూడా రమ్మని చెప్తుంది అని ఒక ప్రచారం అయితే జరిగింది. అట్లా ఒకవేళ ఇస్తే ఫ్యాక్ట్స్ ఏముంది తెలీదమ్మా. ఇస్తే చూద్దాము, వాళ్ళు ఇస్తారో లేదో కూడా తెలియదు. ఆ ఇన్వెస్టిగేషన్ ఎడిపోతుందో కూడా తెలియదు. ఇచ్చినప్పుడు ఆలోచిద్దాం, ఇస్తే వెళ్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో మీరు పోటీ చేయబోతున్నారు. ఎన్ని సీట్స్లో పోటీ చేయబోతున్నారు? డైరెక్ట్గా జాగృతి పోటీ చేయడం లేదు. జాగృతి తరఫున ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరు వచ్చినా కూడా మేము ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించి వారితో ఒప్పందం చేసుకున్నాము. మా అభ్యర్థులకు వారికి బీఫామ్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుండి ఇస్తూ ఉన్నారు. సో ప్రత్యక్షంగా మా సంస్థ పోటీ చేయడం లేదు. బట్ మా సంస్థ తరఫున అనేక మంది అభ్యర్థులు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని మేము మారల్గా అవుట్ సైడ్ సపోర్ట్ ఇస్తాం. ఎప్పటి నుంచి ప్రచారం? తెలీదేమనుకోలేదు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఆకలిస్తుందా, నిద్ర వస్తుందా, యుద్ధం ఇంకా చాలా చేసేది ఉంది. గట్టిగా ఒకసారి జై తెలంగాణ, జై తెలంగాణ. అందరికీ నమస్కారం. అనేక మంది కుల సంఘ నాయకులు, పెద్దలు, అనేక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, పెద్దలు, అదేవిధంగా రియాజ్ భాయ్ అయ్యే అనేక మంది బీసీ సంక్షేమం కోసం పనిచేసేటటువంటి నాయకులు, ఓసీల సంక్షేమం కోసం పనిచేసేటటువంటి నాయకులు, అదేవిధంగా పత్రికా అధిపతులు, మరి కుల సంఘాల నాయకులు అందరూ కూడా వచ్చారు. ముఖ్యంగా ఇప్పుడు వేదిక మీద ఉన్నటువంటి అప్పటి నుంచి సభను మోడరేట్ చేసినటువంటి ఇస్మాయిల్ అన్న గారికి, అట్లానే మా కాచం సత్యనారాయణ గారికి, సోదరులు జరిపోతుల నరేందర్ గారికి, మేకపోతుల నరేందర్ గారికి, మా కోల సీనన్నకు, అనురాధమ్మకు, బీసీ రాజ్యాధికార సమితి తమ్ముడు యాదవ్ గారు, నాగరాజ్ యాదవ్ గారికి, మా అన్న కొట్టాల యాదగిరి గారికి, అట్లానే నరహరి అన్న గారికి, నాగరాజ్ అన్న గారికి, మా ఇప్పుడే వచ్చిన రియాజ్ అన్న గారికి, ఇక వేదిక మీద ఉన్న అనేక మంది అన్నలకు, అక్కలకు, మేము అవకాశం ఇవ్వనటువంటి మిత్రులకు కూడా క్షమించమని కోరుతూ, మరి ఇవాళ చాలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఈ మీటింగ్ పెట్టుకుంటా ఉన్నాం. ఎమర్జెన్సీ అనే పదం నేను కావాలనే వాడుతూ ఉన్నాను. ఈ అంశాన్ని దయచేసి బీసీ బిడ్డలు ప్రత్యేకించి గమనించాలి, ఓసీ బిడ్డలు కూడా మరీ ప్రత్యేకించి గమనించాలి. ఈ మీటింగ్ ఇవాళ పెట్టుకున్నామంటే మన దేశంలో ఉన్నటువంటి జనాభాను లెక్కించేటటువంటి సందర్భం వచ్చింది. మరి జనాభా లెక్క అనంటే ప్రతి ఒక్కరం కూడా అందులో ఉండాలనుకుంటాం. ఏ ఒక్కరం కూడా మన పేరు మిస్ అయితే అగౌరవంగా భావిస్తాం. మరి అటువంటి జనాభా లెక్కల ఎక్సర్సైజు ఈ దేశంలో చట్టం ప్రకారం 10 సంవత్సరాలకు ఒకసారి జరగాలి. 2011లో జరిగింది, తర్వాత 2021లో జరగాలి, కానీ జరగలేదు. లేట్ అయింది, కోవిడ్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ముందుకు జరుపుకుంటూ పోయిండ్రు. ఫైనలీ ఇప్పుడు జరుగుతున్నది. ఇప్పుడు జరిగే కన్నా ముందు మరి భారతీయ జనతా పార్టీ ఒక మాట ఇచ్చింది, అన్ని కులాలను మేము లెక్క పెడతామని చెప్పి. నేను చాలా సంతోషపడ్డా. ఎందుకంటే బీసీ వర్గాలతోని అదేవిధంగా ఎన్నో సర్టిఫికెట్లు రాని
సమస్యలు చెప్పుకుంటూ ఉంటారు మా దగ్గరికి ఒక ప్రజాప్రతినిధులు వచ్చి. మరి ఆ సర్టిఫికెట్లు రానటువంటి అనేక డిఎన్టీ కులాలు, ఎంబీసీ కులాలు, మరి ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ వస్తున్నటువంటి వాళ్ళకు, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా సర్టిఫికెట్లు వస్తలేవు. అనేక మంది ఈ సమస్యలతోని మా దగ్గరకు వచ్చినటువంటి సందర్భాన్ని మరి నేనైతే ఒకటే సొల్యూషన్ అనుకున్నా, జనాభా గణన జరగాలి, అందులో కేటగిరీలు ఉండాలి, ఆ కేటగిరీలో సబ్ కేటగిరీలుగా కులాలు ఉండాలి. అంటే కేటగిరీస్ ఏమేమి ఉండాలి? ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ ఈబీసీ అన్ని కేటగిరీలు ఉండి అందులో సబ్ కాస్ట్లు, కులాలు అన్ని మెన్షన్ చేస్తే ప్రతి ఒక్కరికి కూడా రిప్రజెంటేషన్ వస్తుంది. ప్రతి ఒక్కరిని కూడా ఈ దేశము, ఈ కేంద్ర ప్రభుత్వం గౌరవించినటువంటి భావన వస్తుంది. ఆ నమ్మకంతో ఉంటే మనం మరి సెన్సస్ జరుగుతుంది, కాస్ట్ సెన్సస్ జరుగుతుందని ఆ కాన్ఫిడెన్స్తో ఉంటుంది. కానీ ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి గెజెట్ వచ్చిందో దాన్ని తెలంగాణ జాగృతి నుండి మేము క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. పరిశీలించిన మీదట మాకు అర్థమైంది ఏంటంటే తీవ్రమైనటువంటి కుట్ర భారతీయ జనతా పార్టీ మరి చేస్తూ ఉన్నది. దేశ ప్రజలందరినీ కూడా మోసం చేస్తూ ఉన్నది. ఎస్సీ ఎస్టీలను అంటే వాళ్ళు రిమూవ్ చేయలేరు, ఎందుకంటే ఆనాడే అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పెట్టించారు కాబట్టి ఆ రక్షణ కవచం ఉంది కాబట్టి వారిని టచ్ చేయలేరు. కానీ బీసీలైనా, ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఉన్నటువంటి ఇతరులైనా కూడా మరి ఆ రక్షణ కోల్పోయింది. ఏం వాగ్దానం చేసింది భారతీయ జనతా పార్టీ? కుల గణన చేస్తామన్నది. ఇవాళ ఏమి ఇచ్చిండ్రు గెజెట్లో? ఎస్సీ, ఎస్టీ అండ్ అదర్స్ అంటే ఏ కమ్యూనిటీ? ఎన్ని కులాలు ఉన్నాయి ఈ దేశంలో? 4000 పైచిలకు కులాలు ఉన్నాయి ఈ దేశంలో. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కులం ఉంటుంది, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన పేరు ఉంటుంది. అంటే అన్ని కులాలు కలిపి నువ్వు లెక్క పెడితే ఆ లెక్కలు ఎప్పుడు తేలాలి? ఒక జోక్ ఉంటుంది, ఒక ఆయన ఉంటాడు, ఒక ఆయన పాపం పోతుంటే తవ్వంట అనుకోకుండా ఒక దీపం దొరికితే ఆ దీపాన్ని ఇట్లా అంటాడు. అనగానే ఒక జీని వస్తారు లెక్కలు, భూతం. ఆ భూతం ఏంటిదంటే పని భూతం అన్నట్టు. ఆ పని భూతం ఆయన ఎంట పడుతుంటుంది, నాకు పని చెప్పు, నాకు పని చెప్పు, నాకు పని చెప్పు అని. అంటే ఆయన ఏం చేస్తాడంటే ఇక పోయి ఆకాశంలో చుక్కలు లెక్క పెట్టరాపు అంటాడు. పోతుంది 1 మినిట్లో మళ్ళీ వెనకకు వస్తుంది, నాకు పని చెప్పు మళ్ళీ అంటాడు. అంటే సముద్రంలో నీళ్ళు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టరాపో, పోయి మొత్తం లెక్క పెట్టొచ్చి చెప్తాడు. ఇసుక ఎంత ఉందో లెక్క పెట్టరాపో భూమి మీద అంటాడు, మొత్తం లెక్క పెట్టి చెప్తాడు. ఈయనకు అర్థం కాదు ఏం చేయాలరా నాయన, దీని పనిభూతం నాయంట పడ్డదని. అనగానే ఇట్లనే పోతుంటే మా కాచం సత్యనారాయణ లాంటి ఒక మంచి మిత్రుడు దొరుకుతాడు. అన్న దీన్ని ఏం చేయాలన్న, ఏదన్నా పని చెప్పు దీనికి అంటే, అన్న హుషారు, బాగా ఐడియాలు ఉంటాయి, పని చెప్తాడు. ఏంటంటే మంచి పొడవు తాటి చెట్టు చూపించి ఇగో ఈ చెట్టు ఎక్కువ మళ్ళీ దిగు, నీకు ఇదే పని అంటే ఎక్కుడు దిగుడు అదే పని అన్నట్టు. ఆ భూతం అక్కడనే, పని భూతం అక్కడనే శాశ్వతంగా ఉండిపోతుంది. ఇవాళ జనగణన కూడా అట్లనే చేస్తున్నారు. 2011లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే తప్పు చేసిందో ఆనాడు 4500 కోట్లు ఖర్చు పెట్టి కులగణన చేస్తామని ఏదైతే చెప్పిండ్రో, చేయకుండా మోసం చేసిరో, అచ్చంగా అదే పద్ధతిలో ఇవాళ 11,000 కోట్లు ఖర్చు పెట్టి భారతీయ జనతా పార్టీ కూడా అదే పని చేస్తుంది. అంటే ఏంటన్నట్టు ఆ భూతం లెక్క కులాల పేర్లు రాసుకుంటూనే ఉండుర్రి, లెక్క పెడతానే ఉండుర్రి, ఎవ్వరికి సర్టిఫికెట్ రాదు, ఎవ్వరికి రిజర్వేషన్ రాదు. ఐఎమ్ ఆస్కింగ్ భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్, వీ వాంట్ టు బి రికగ్నైజ్డ్ ఫస్ట్ రికగ్నిషన్ దెన్ రిజర్వేషన్. ఇఫ్ యూ ఆర్ నాట్ రికగ్నైజ్డ్ ఇన్ దిస్ కంట్రీ, if you cannot count me as a part of the citizens of this country, how will you give me any recognition? How will you give me any reservation? నాకు వచ్చే బెనిఫిట్స్ తర్వాత ముందు నన్ను గుర్తించు, నన్ను లెక్క పెట్టు. నువ్వు నన్ను లెక్కనే పెడతలేవంటే నేనంటే నీకు లెక్కలేనట్టే కదా. ఈ విషయం ఇవాళ ప్రతి ఒక్క కమ్యూనిటీ వాళ్ళం ఆలోచించుకోవాలి. అది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అందరం కూడా ఆలోచించుకోవాలి. ఎందుకు లెక్క పెట్టరాదు? బిగ్ డేటా జరుగుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, 1000 కోట్ల లెక్కలు ఒక్క నిమిషంలో చేసే పెద్ద పెద్ద కంప్యూటర్లు వచ్చినాయి. మరి దేశ జనాభా లెక్క పెట్టరాదా? ఒక పద్ధతిగా లెక్క పెట్టరాదా? ఇంకొక కుట్ర జరుగుతూ ఉంది ఇక్కడ, దయచేసి గమనించాలి. బీసీలలో ఒక కులం ఉందనుకుందాం, పద్మశాలి కులం. అందులో 23 ఉపకులాలు ఉంటాయి. పద్మశాలి కులము, ఆ ఉపకులాలు అన్ని కలిపి లెక్క పెడితే సంఖ్య ఎక్కువ వస్తుంది, పొలిటికల్ రిజర్వేషన్ ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది. నేను విద్యా ఉద్యోగాల గురించి మాట్లాడితే రాజకీయాల్లో చెప్తా ఉన్నాను. కానీ ఇప్పుడు బీజేపీ పెట్టినటువంటి దాని ప్రకారం కులం అని ఉన్నది అంతే. మనిషికి ఎవరికి ఏదొస్తే ఆ కులం రాసుకుంటారు. పద్మశాలిలో ఉన్న ఉపకులం మొత్తం పేరు రాయగలుగుతారా? ఉపకులం పేరు రాస్తారు. ఆ లెక్క పద్మశాలికి వస్తుందా? యాదవులలో కూడా అదే పరిస్థితి, ముదిరాజులలో కూడా అదే పరిస్థితి, గంగపుత్రులలో కూడా అదే పరిస్థితి, వెల్మలలో కూడా అదే పరిస్థితి, రెడ్లలో కూడా అదే పరిస్థితి, ఎస్సీలో కూడా అదే పరిస్థితి, ఎస్టీలో కూడా అదే పరిస్థితి.
అంటే ఇది ఏంటంటే ఆ పని భూతం చెట్టెక్కదిగా పని అన్నట్టు కులాల పేర్లు రాయాలి, పంచాయతీ పెట్టాలి, టైంపాస్ చేయాలి, ఎన్నికలలో కోవాలి, గెలవాలి, మళ్ళీ గద్దెనెక్కాలి. ఇంతకు మించి లాభం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తలేదు. కాకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి కులగణనలో ఫస్ట్ ఫేజ్లో దాదాపు 1 సంవత్సరం పాటు హౌస్ హోల్డ్ సర్వే జరుగుతుంది. ఇంగ్లాండ్లోనే లెక్క పెడతారు. అంటే ఈ 1 ఇయర్ లోపల మనందరం కలిసి పోరాటం చేస్తే ఆ కాలం ఏదైతే ఉందో ఓబీసీ, ఓసీ, ఈబీసీ ఈ కాలాలన్నీ కూడా యాడ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఈ 11 నెలల సమయం మనం పోరాటం చేయకుండా టైంపాస్ చేస్తే మళ్ళా 10 ఏళ్లకు సెన్సస్ జరుగుతుంది, ఇప్పట్లో జరగదు. అంటే మళ్ళా 10 సంవత్సరాలు బీసీలకు రిజర్వేషన్ లేదు, బీసీలకు సర్టిఫికెట్లు రావు, ఈడబ్ల్యూఎస్ ఏదైతే ఇప్పుడు వస్తున్నాయి అనుకుంటున్నారో ఆ సర్టిఫికెట్లు కూడా రావు. ఇది ఒక్కరి మీద కుట్ర కాదు, అందరి మీద కుట్ర జరుగుతుంది. కాబట్టి అందరం కలిసి పిడికిలు బిగించి పోరాటం చేస్తే అది మారే అవకాశం ఉంటుంది. కాబట్టి తెలంగాణ జాగృతి మరి అందరికన్నా ముందు ఈ విషయాన్ని గమనించి ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మా పేరులోనే జాగృతి ఉంది, జాగృతి అంటేనే మేల్కొల్పడం. కాబట్టి ఇవాళ నేను చేతులు జోడించి శిరస్సు వంచి తెలంగాణ యావత్ సమాజాన్ని కోరుతా ఉన్నాను. జనగణనలో జరుగుతున్నటువంటి కుట్రను దయచేసి గమనించండి. ఈ కుట్ర జరుగుతున్నదన్న విషయాన్ని మనందరం కూడా మన కుల సంఘాల్లో, మన అసోసియేషన్స్లో, ఎంప్లాయీస్ యూనియన్స్లో, టీచర్స్ యూనియన్స్లో, స్టూడెంట్స్ యూనియన్స్లో ఇవన్నీ కూడా చర్చ పెట్టాలి, గ్రామ స్థాయిలో చర్చ పెట్టాలి. రేపు మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, ఎన్నికలలో చర్చ పెట్టాలి. ఎన్నికలలో ఇది ఎజెండా ఐటమ్ అయితేనే పొలిటికల్ పార్టీస్ భయపడతాయి. అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, రేపు పొద్దున జాగృతి పొలిటికల్ పార్టీ అయితే మేమైనా కావచ్చు, ఎన్నికలలో అజెండా అయితేనే పొలిటికల్ పార్టీస్ భయపడతాయి. కాబట్టి ఈ మున్సిపల్ ఎన్నికలలో దీన్ని ఎజెండా చేద్దాం, రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో దీన్ని ఎజెండా చేద్దాం. అప్పుడే పొలిటికల్ పార్టీస్ భయపడతాయి, దిగొస్తాయి, ఆ కాలం అనేటటువంటిది పెడుతుంది. తద్వారా మనకు ఒక మంచి మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చెప్తా ఉన్నా, ఒక సామాజిక కార్యకర్తగా చెప్తా ఉన్నా, డేటా ఈజ్ డిగ్నిటీ. డేటాలో ఉంటే మన పేరు ఆ సూచీలో ఉంటే అది గౌరవం. శంఖంలో పోస్తే తీర్థమైనట్టు ప్రభుత్వ సూచీలో మన పేరు ఉంటే, మన కులం పేరు ఉంటేనే అది గౌరవం. ఆ గౌరవాన్ని మన నుండి దూరం చేయడానికి జరుగుతున్నటువంటి ఈ కుట్రను ఖచ్చితంగా ఛేదించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దీనికి ఇంకొక వైపు దయచేసి ఆలోచించాలి మనం. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇంత కుట్ర చేస్తుంటే పొద్దున్న లేస్తే రాజ్యాంగం పట్టుకొని తిరిగేటటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు ఇంతవరకు దీని మీద మాట్లాడతలేరు? మరి ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఇంతవరకు దీని గురించి మాట్లాడతలేదు? మీ దగ్గర లాయర్లు లేరా? మీ దగ్గర చదివేటోళ్ళు లేరా? వచ్చినటువంటి గజెట్ని చదవలేదా? ప్రజలకు అన్యాయం జరుగుతుంటే అర్థమైతలేదా? ఇప్పుడు ఇది మనం చూస్తూ ఊరుకుంటే ఇంకా 10 సంవత్సరాలు కూడా డేటాలో క్లారిటీ ఉండదనే విషయం పొలిటికల్ పార్టీసు అర్థమయ్యి కానట్టుగా ఉంటున్నారా? ఈ ప్రశ్నలన్నీ కూడా దయచేసి అడగాలని చెప్పి నేను ఇక్కడికి హాజరైనటువంటి మిత్రుల్ని, టీవీల ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకుల్ని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈ అంశాన్ని గట్టిగా పట్టుకుంటేనే, ఆ డేటాలో మనం ఉంటేనే ముందుకెళ్ళేటటువంటి ఆస్కారం ఉంటుంది. మరి ఇక్కడ ఇందాక చాలా మంది మిత్రులు మాట్లాడుతూ చెప్పారు, ఎన్నికల మీద ఎన్నికలు పెడుతున్నారు, రిజర్వేషన్ గురించి ఎవరు మాట్లాడతలేరు. ఆ అంశాన్ని కూడా మరి మర్చిపోయినట్టే చేస్తున్నారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి, ఇందులో కూడా బీసీలకు రిజర్వేషన్ రాలేదు. ఇందాక మన మైనారిటీ సోదరులు మాట్లాడుతూ చెప్పిండ్రు, ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఎస్ఆర్సీ తీసుకొస్తుంది, అనేక రకాలైనటువంటి కొత్త చట్టాలు తీసుకొస్తుంది, మైనారిటీలని ఓటర్లు కాకుండా చేసే కుట్ర చేస్తుందని చెప్తున్నారు. మరి ఇవాళ కులగన్న జరుగుతుంటే మాకు భయం అవుతుంది అనే మాట మరి తను నిలబడి ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఇది మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి. సరే, ఎవరికి ఏ హక్కులు రావాలి, ఎవరు ఏ మతం అనే అంశం పక్కకున్నా వాళ్ళు కూడా మన భారత పౌరులు కాబట్టి వాళ్ళ కోసం కూడా మనందరం మాట్లాడాల్సినటువంటి అవసరాన్ని దయచేసి గుర్తించాలి. జనాభా గణనలో అందరికీ సమానమైనటువంటి అవకాశం రావడానికి మనందరం ప్రయత్నం చేయాలి. మరి దానికోసం జాగృతి ఒక ముందడుగు వేసింది. ఈ అడుగులు అడుగై తోడై కలిసి వచ్చినటువంటి అన్ని సంఘ నాయకులకు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఇంత సక్సెస్ అయిందంటే తప్పకుండా కోల శ్రీనివాస్ అన్న గారు, మా గుంజపడుగు హరిప్రసాద్ అన్న గారు, మా నవీన్ అత్రి గారు, నరేష్ గారు, లలిత యాదవ్ గారు, మా మంజుల చారి గారు, మా అదృష్టం ఏంటంటే మా దగ్గర ఉండేటటువంటి నాయకులందరూ కూడా ప్రతి బీసీ సంఘంలో అయితే అధ్యక్షులు ఉన్నారు,
ఉపాధ్యక్షులు ఉన్నారు. మన వాళ్ళందరూ కూడా కండువాలు వేసుకొని మాట్లాడుతుంటే మా సంఘ సభ్యులందరూ కూడా నాకు ఎంత గర్వంగా అనిపిస్తుందంటే, మీరు ఒక్కొక్క వ్యక్తులుగా ఒక్కొక్క లక్షలాది సమూహాన్ని రిప్రజెంటేటివ్స్గా మీరు ఇవ్వాలి అందరు ఇక్కడ ఉండడం అన్నది చాలా సంతోషం. మరి జాగృతిలో ఉండేటటువంటి ఈ నాయకత్వం అంతా కూడా మరి కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకొని బీసీ కాలం పెట్టేంత వరకు కూడా పోరాటం చేయడంలో మడమ తిప్పకుండా పనిచేయాలని చెప్పి జాగృతి నాయకులకు కార్యకర్తలకు పిలుపునిస్తూ మరి సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. దేశంలో మండల్ కమిషన్ చూసాం. మండల్ కమిషన్ చుట్టూ ఉన్న ఆధిపత్య కుల వర్గ రాజకీయాలను చూసాం. ఒక దేశ ప్రధానిని మండల్ కమిషన్ ముందుకు తెచ్చినందుకు పడగొట్టిన దుర్మార్గపు కుల వ్యవస్థ ఈ దేశంలో ఉంది అని మనం మర్చిపోవద్దు. ఈ సందర్భంగా ఇన్నేళ్ళ ఈ దేశంలో మహిళలకి బీసీలకి జరిగినంత అన్యాయం ఇంకెవరికి జరగలేదు. సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా అణచివేత గురవుతున్న వర్గాలు తమ వాటా కోసం చేస్తున్న పోరాటంలో అంటే నిర్ణయాధికారంలో సమభాగస్వామ్యం, అది బీసీలదా ఓబీసీలదా అట్లాగే కోటాలో సబ్ కోటా మహిళలదా, మొత్తం కూడా నిర్ణయాధికారంలో సమభాగస్వామ్యం అనే నినాదం ఈ దేశంలో ఇప్పటికీ అమలులోకి రాలేదు, అణిచివేయబడింది, తొక్కివేశారు ఈ నినాదాన్ని. ఇక్కడ మనం మర్చిపోకూడని విషయం ఏంటంటే, నాకు బాధగా ఉంది. ఎందుకంటే భారతదేశంలో మహిళా రిజర్వేషన్ల కోసం జరిగిన చర్చలో 96లో 3వ వంతు మహిళా రిజర్వేషన్ 33.3 3వ వంతు మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు ఆ బిల్లు పట్టుకుని చించి ముక్కలు చేసి ఒక చర్చని లేవనెత్తారు ఈ దేశంలో ఓబీసీలు. శరద్ యాదవ్, లాలూ ప్రసాద్, ములాయం సింగ్ తదితరులు ఓబీసీ మైనారిటీ సవరణ లేకుండా మహిళా బిల్లుని ఒప్పుకోమన్నారు. ఏ బిల్లుకు లేని ఏకాభిప్రాయం మహిళా బిల్లుకే వంకబెట్టి అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ బిల్లుని బుట్ట దాఖలు చేశారు. నిన్నగాక మొన్న ఆ బిల్లుని ఏదో అట్లా కంటి తొడుపు చర్యగా విముక్తి చేశారు. కానీ అది విముక్తి కాదు, అది కూడా జనాభా రిజర్వేషన్లతో ముడిపడి ఉన్నది. జనగణన ఆ బిల్లు ఆమోదించిన దాంట్లోనే క్లాజ్ ఉంది, కండిషన్ ఉంది, జనగణన జరిగినాకనే ఈ బిల్లు అమల్లోకి వస్తుంది. మరి ఇన్నేళ్ళు పెండింగ్లో ఉండి జనగణన కులగణన, ఈ దేశానికి జనగణన అనేది ఒక అర్థం అయితే ఆ అర్థంలో కనపడే ప్రతిబింబం అసమానతల ప్రతిబింబం, ఆర్థిక దోపిడీ, సామాజిక దోపిడీ, అసమానతల వివక్షలకు ప్రతిబింబం కులగణన. ఎవరు కూడా పాలక వర్గాలు ఎవరైనా ఆధిపత్య కుల వర్గ స్వభావం కలిగి ఉంటారు కాబట్టి ఈ దేశంలో కులగణన జరగలేదు. బీజేపీ ప్రకటించింది జనగణన అని, కులగణన లేదు అన్నది. మళ్ళా రాహుల్ గాంధీ వచ్చి కులగణన డిమాండ్ తెస్తే ఇప్పుడు మేము కూడా కులగణన చేస్తామంటున్నారు. ఇవన్నీ నమ్మవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇప్పటి వరకు ఈ దేశంలో బీసీలకు జరిగిన అన్యాయం, ఓబీసీలకు జరిగిన అన్యాయం గుర్తుపెట్టుకుంటే, సామాజిక అన్యాయం అణచివేతను గుర్తుపెట్టుకుంటే ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి. ఇవాళ ఆ చారిత్రక పోరాటం నేపథ్యం ఇవాళ ఒక డిమాండ్గా ఈ మన ముందు పెట్టినటువంటి జాగృతికి అట్లాగే కవితకి నేను అభినందనలు తెలియజేస్తూ నేను ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నా. ఇది ఎజెండా మీదకి తేవడం ఎంత అభినందించవలసిన విషయమో, అదే సమయంలో అసలు ఆ ఎజెండా మీదకి తెచ్చినప్పుడల్లా మాకు అన్యాయం అంటారు, వాళ్ళకు ఒక పదవి ఇస్తే అన్యాయం అయిపోతుందా? ఆ వర్గాలకు న్యాయం కదా. ఎప్పుడు కూడా మనం చూస్తున్నాం ఈ దేశంలో కారణాలు ఏదైనా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పొందుపరిచారు, మిగతా లేవు. అది రాజ్యాంగ హక్కుగా ఉంటే తప్ప అది ఇచ్చే పరిస్థితి లేదు. మేము మహిళా రిజర్వేషన్లు అప్పుడు కూడా చూసాం. ఓబీసీ మైనారిటీ సవరణ కోసం మండల్ కమిషన్ తర్వాత పార్లమెంటులో జరగవలసిన కృషి, పోరాటం, చర్చ మహిళా రిజర్వేషన్ వచ్చినప్పుడే జరిగింది. చూడండి, 96 తర్వాత అంటే దాని ముందు మండల్ కమిషన్ తర్వాత పార్లమెంటుని స్తంభింపజేసే స్థితిలో బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం జరగలేదు.
అది ఎప్పుడు చర్చకు వచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లుకి వచ్చినప్పుడే వచ్చింది. అదొక విషాదం. అంటే ఆ డిమాండ్ లేదని నేను అనను, కానీ ఎక్కడికక్కడ ఒక రాజీ, వాళ్ళకి పదవులు పడేస్తే ఎవరైనా పేర్లు ఎవరికైనా బాధ కలిగించవచ్చు. జాతీయ నాయకులు పెద్ద నాయకులు ఉంటారు, వాళ్ళకి ఒక పదవి ఇస్తే, ఒక ఎంపీలో ఒక పదవి ఇస్తే ఆ సమస్య పక్కకి వెళ్ళిపోతుంది. ఎంత అన్యాయం, ఎన్ని ధర్నాలు ఎన్ని పోరాటాలు జరిగినాయి, కానీ ఇవాళ ఆ సమస్యని ఎవరొచ్చినా పక్కన పడేసే ధైర్యం, అది బీజేపీనా కాంగ్రెసా మరే పార్టీ అయినా పక్కన పడేసే ధైర్యం ఎక్కడి నుంచి చేశారంటే, ఎవరు ఈ డిమాండ్ని ముందుకు తెచ్చినా అది తమ ప్రయోజనాల కోసమే అనేదిగా మారింది. కాబట్టి ఈ స్థితిలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, 96లోనే మీ అందరికీ కూడా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, 96లో ప్రగతిశీల మహిళా సంఘం మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెడితే దేవగౌడ గవర్నమెంట్ ఓబీసీ మైనారిటీ సవరణతో బిల్లు పెట్టాలని ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా డిమాండ్ చేసిన సంఘం మా ప్రగతిశీల మహిళా సంఘం. ఆ రోజు యథాతథమని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా సంఘాల ఐక్య కార్యాచరణ చేస్తే, మళ్ళీ స్వరాజ్యం లాంటి వాళ్ళు, గుజ్జల సరళాదేవి లాంటి వాళ్ళు చాలా పెద్దవాళ్ళు ఉన్నారు అందులో. యథాతథం ముందు రాని నువ్వే బిల్లు రాని, పెద్ద ఆవిడ మల్లి స్వరాజ్యం నాతో అన్నారు, ముందు ఆ బిల్లును రాని, అట్లా నువ్వు అడ్డుపడితే ఎట్లా అంటే మేము బాయ్కాట్ చేశాం. 96లో యథాతథం కాదు, గీతా ముఖర్జీ ఆ బిల్లుని డ్రాఫ్ట్ చేస్తూ, ఆ బిల్లు వెనుక కూడా 95లో 4th వరల్డ్ ఉమెన్స్ కాన్ఫరెన్స్ జరిగింది బీజింగ్లో. అక్కడ మేము నిమ్నాధికారంలో సమభాగస్వామ్యం ఎజెండాకు తెస్తే, ఆనాటి మానవ వనరుల మంత్రి మాధవరావు సింధియా ఇండియా టీంని హెడ్ చేశారు. దీన్ని మనం పోస్ట్ బీజింగ్ కాన్ఫరెన్స్లో చర్చిద్దామన్నారు. చాలా గొడవ చేసినాం మేము బీజింగ్లో. అయితే పోస్ట్ బీజింగ్ కాన్ఫరెన్స్లో నిజంగానే ఈ అంశం వచ్చింది. సెలెక్ట్ కమిటీని వేశారు గీతా ముఖర్జీని, ఆమె బిల్లు ప్రవేశపెట్టారు. ఆమె బిల్లుని డ్రాఫ్ట్ని ఫైనల్ చేశారు. ఆమె డ్రాఫ్ట్ ఫైనల్ చేస్తూ ఏమన్నారంటే, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఉన్నట్లే బీసీలకు రిజర్వేషన్లు ఉంటే మహిళలకి అందులో అవకాశం దక్కేది, కానీ మేమేం చెయ్యలేము, రాజ్యాంగంలో ఉన్న రాజ్యాంగ పరిధిలోనే నేను బిల్లుని ప్రవేశపెట్టగలుగుతాను గీతా ముఖర్జీ సిపిఐ సీనియర్ నాయకురాలు చెప్పింది. ఆ తర్వాత ఈ అంశం లాలూ ప్రసాద్ ములాయం సింగ్ సీరియస్గా తెస్తే మేము దాంతో ఏకీభవించి ఇక్కడ యథాతథం అన్న నినాదానికి వ్యతిరేకంగా మేము బాయ్కాట్ చేసి బయటకు వచ్చి ప్రెస్ క్లబ్లో ఆ తర్వాత ర్యాలీ తీసాం. ఆ రోజే వార్త బ్యానర్ హెడ్డింగ్ వేసింది. ఆ తర్వాత 3 సార్లు మేము చాలా పార్లమెంట్ వెళ్ళాం. మైనారిటీ ఓబీసీ మైనారిటీ సవరణతో మహిళా బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని. సారీ టు సే అప్పుడు ఏ బీసీ సంఘాలు కూడా మా వెనుక రాలేదు. 3 సార్లు చాలా పార్లమెంట్ ఇచ్చాం. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీలు ఎంతమంది ఉన్నారో అందరినీ కలిసాం. ఇవాళకి కూడా ఎవరి కోటలో ఉండి మన అంబర్పేటలో ఉంటారు కాంగ్రెస్ హనుమంతరావు గారి ఇంట్లో ఉండి, హనుమంతరావు గారి ఎంపీ క్వార్టర్లో ఉండి, ఆయన కూడా బీసీ కాబట్టి డిమాండ్ని సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి భారతదేశంలో ఉండే బీసీ నాయకులందరికీ, శరద్ యాదవ్, లాలూ ప్రసాద్, ములాయం సింగ్ అందరికీ మేము మెమరాండాలు ఇచ్చాం ప్రగతిశీల మహిళా సంఘంగా. హనుమంతరావు క్వార్టర్లో ఉండి మేము మొత్తం తిరిగి ఆ రోజు పార్లమెంట్ ముందు ఒక ధర్నా చేశాం. నా బాధ ఏంటంటే, ఇంత పెద్ద ఎత్తున 96 నుంచి చర్చకు తెస్తే బీసీ సంఘాలు కూడా దీన్ని పట్టించుకోలేదు. ఎందుకంటే అది మహిళా రిజర్వేషన్ బిల్లుతో ముడిపడి ఉందని. ఇప్పటికైనా మా డిమాండ్ ఓబీసీ మైనారిటీ సవరణతో మహిళా బిల్లుని ఎట్లా ఓబీసీలకు ఎట్లా జరిగిందో మైనారిటీలు కూడా అట్లాగే జరిగింది. ఇప్పుడే మిత్రులు చెప్పారు, పార్లమెంటులో 8-9% మహిళలు ఉంటే అందులో ఓబీసీ మహిళల్ని వెతుక్కోవడం చాలా కష్టం, మైనారిటీ మహిళల్ని వెతుక్కోవడం చాలా కష్టం. కాబట్టి జనాభాలో ఎవరి వాటా ఎంతో వాళ్ళకి ఆ వాటా ప్రకారం దక్కాలి అనేది రాజ్యాంగ హక్కు. మాకు కార్పొరేషన్లు కావాలి, మాకు ఎవరి ఏ కులం కా కులం మాకు పదవులు కావాలని అడుగుతున్నారు, కార్పొరేషన్లు కావాలని అడుగుతున్నారు. కానీ జనాభా వాటా ప్రకారం వాళ్ళకి హక్కులు ఉన్నాయి, వాళ్ళకి దక్కాలి అని మాట్లాడే స్థితి లేకపోవడం బాధాకరం. ఖచ్చితంగా ఏ ఉద్యమం తెచ్చినా ఆధిపత్య కులాలు వర్గాలు మోపైతాయి, వాళ్ళ డిమాండ్లు కూడా తీసుకొస్తాయి. ఆ కన్ఫ్యూషన్ వద్దు, మనకు అవసరం లేదు. ఆధిపత్య కుల
బ్రాహ్మణీయ భావజాలమే ఈ దేశంలో ఈ కులాలను ఇంత దారుణంగా సృష్టించింది, పోషిస్తుంది. బ్రాహ్మణీయ భావజాలానికి వ్యతిరేకంగా పోరాడకుండా కుల విభజన, కుల గణన జరగదు. కుల గణన జరిగి ఇవాళ మన ముందుకు తెచ్చిన కుల గణన కూడా 2026-27లో జరగబోయే కుల గణన జనగణనలో భాగంగా కుల గణన సమగ్రంగా జరగడానికి ఒక పోరాటం చేయాలి. దాని ఆధారితంగానే సంక్షేమ పథకాల, రాజకీయ రిజర్వేషన్ల, విద్య, ఉద్యోగ తదితర రంగాల్లో రిజర్వేషన్లు అనేది ఎజెండాకు వస్తాయి. లేకపోతే బీసీలకు జరుగుతున్న అన్యాయం కొనసాగుతుంది. దానికి వ్యతిరేకంగా ఒక బిల్లు ఉండాలి. ఒక నిష్పాక్షిక ధోరణితో, ఒక సామాజిక లక్ష్యంతో ఆ పోరాటం జరగాలి అని సమయం ఎక్కువ లేదు. ఖచ్చితంగా మనం రాజీ పడితే, మనం అందరినీ కలుపుకుందామని చెప్పి ఎవరిని పడితే వాళ్ళని జోకొడితే, ఇవాళ కమ్మ కులం వాళ్ళ జనాభా ఎంత, రెడ్డి కులం వాళ్ళ జనాభా ఎంత, ఓకే రెడ్డి అంటే ఆంధ్ర తెలంగాణలో ఉన్నారు, కానీ వాళ్ళ జనాభా ప్రకారమే వాళ్ళు పదవులు తీసుకుంటున్నారా? వాళ్ళు సామాజికంగా, ఆర్థికంగా బలపడమే కాకుండా రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసి రాజకీయంగా కూడా వాళ్ళే చెలాయిస్తున్నటువంటి ఈ సందర్భంలో రాజ్యాధికారం, ఈ పోరాటం సామాజిక రాజ్యాధికారం కోసం, ఈ రాజ్యాధికారం వైపుగా వెళ్ళేటువంటి ఈ సందర్భంలో కొన్ని కులాలకే పరిమితమా? రాజ్యాధికారం రాజ్యం వాళ్ళ అపసొత్తా, రాజ్యం కొన్ని కులాలకే పరిమితమా? ఖచ్చితంగా ఆ రాజ్యాధికారం కూడా అందరికీ దక్కడం కోసం ఈ పోరాటం సాగాలి. దానిలో భాగంగా వర్గీకరణ జరగాలి, దానిలో భాగంగానే గుణగణన జరగాలని కోరుతూ ఒక సామాజిక న్యాయం కోసం సాగే ఈ పోరాటం ముందుకు తీసుకెళ్ళడానికి అందులో ప్రగతిశీల మహిళా సంఘం కూడా ఖచ్చితంగా ఉంటుందని తెలియజేస్తూ థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ వెరీ మచ్.